ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ కూటమి ప్రభుత్వం వేసిన విద్యుత్ భారాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రజల పక్షాన ఈరోజు మేము పోరాడుతూ ఆందోళన చేస్తూ మరి విద్యుత్ శాఖాధికారికి వారి వారి నియోజకవర్గాల్లో వారి వారి ప్రజల కోసం ప్రజాప్రతినిధులుగా పనిచేసిన మేమందరం కూడా ఈరోజు రావటం జరిగింది. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ప్రజలకేమో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచము, వీలైతే తగ్గిస్తాము అని ఆపటం కాకుండా అంతకు మించి ప్రజల దగ్గర నుంచే ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన మహానుభావుడు. కానీ ఈరోజు దాదాపుగా 6 నెలల్లో 15,500 కోట్ల రూపాయలని ఈరోజు ప్రజల మీద బాధిన బాధుడికి ప్రజలందరూ కూడా కృంగిపోతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు? విద్యుత్ ఛార్జీలు పెంచము, పెంచితే ఒప్పుకోమన్నావు. మరి ఈరోజు 15,500 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎందుకు వాటిని ఆపమని చెప్పట్లేదు? చంద్రబాబు నాయుడిని ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అంటే అధికారం కోసం ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పదవి వచ్చింది కాబట్టి అన్నిటికీ సరెండర్ అయిపోతున్నారా? ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని, ఈరోజు బాబు షూరిటీ లేదు, ఆయన హామీలకి గ్యారంటీ లేదు, ఆయన మాటలకి ఈరోజు వారంటీ లేదు అనేది అర్థమవుతుంది. కరెంటు ఛార్జీలు పెంచేశారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు, 60% నిత్యావసర వస్తువుల ధరలు పెంచేశారు, ఫ్రీ ఇసుక అంటూనే 2 రెట్లు ఇసుక రేట్లు పెంచేశారు. ఈరోజు వీధి వీధికి మద్యం షాపులు పెట్టి ఈరోజు ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. దాదాపుగా 6-7 నెలల్లోనే 1,00,000 కోట్ల అప్పు చేసిన చంద్రబాబు నాయుడు మరి ఎందుకు ఇవన్నీ పెంచుతున్నారు? ఒక అమ్మఒడి ఇవ్వలేడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేడు, రైతు భరోసా ఇవ్వలేడు, విద్యా దీవెన ఇవ్వలేడు, వసతి దీవెన ఇవ్వలేడు, 0 వడ్డీకి రుణాలు ఇవ్వలేడు. కానీ ఆ 1,00,000 కోట్ల రూపాయలని ఏం చేశాడో చెప్పడు. ఆ 1,00,000 కోట్ల రూపాయలతో కనీసం ప్రజల మీద పడ్డ ఈ విద్యుత్ భారాన్నైనా ప్రభుత్వం ఎందుకు మోయటం లేదని అడుగుతున్నాను. మొన్ననే మనం చూసాం, సిగ్గు లేకుండా ప్రజల డబ్బుతో 3,200 రూపాయలు ఒక్కొక్క ప్లేట్ అని చెప్పి ఎలా కోట్ల రూపాయలు మింగేశారో చూసాం. అలాంటి డబ్బులు ఈ ప్రజల మీద విద్యుత్ భారం పడకుండా ఎందుకు మీరు ఉపయోగించడం లేదని నేను అడుగుతున్నా. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ బాబులు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ప్రజల డబ్బులు దుర్వినియోగం చేస్తుంటే ఆ దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు? ఆ డబ్బులు కనీసం ప్రజల మీద ఈ విద్యుత్ భారం పడకుండా ఉండేందుకు ఉపయోగించవచ్చు కదా అని డిమాండ్ చేస్తున్నారు.